ఏ మనిషైనా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. బలం అనేది అందరికీ ఉంటుంది. సంకల్ప బలం అనేది కొందరికే ఉంటుంది. అది ఉన్నవారే విజయాన్ని సాధించగలుగుతారు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ, ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయం సూచిస్తుంది. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది మరణించేవాడిని బ్రతికించేలా ఉండాలి. కానీ బ్రతికి ఉన్నవారిని కూడా మానసికంగా చంపేలా ఉండకూడదు. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినా వ్యర్థమే. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం తప్పు. మనవారైనా పరాయివారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేము. మనం 100 కోట్లకు వారసులమైనా సరే ఊపిరిపోగానే ఊరి అవతల పారేస్తారు. నీవు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నీవు కష్టంతో చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. ఒత్తిడిని తట్టుకోలేనివాడు బొగ్గులా మిగిలిపోతాడు. తట్టుకొని నిలబడినవాడు వజ్రంలా వెలిగిపోతాడు. నువ్వు నీలా ఉండు. అది నచ్చి ఉండే వాళ్ళను ఉండని, వెళ్ళే వాళ్ళను వెళ్ళని. కనీసం నీకు నువ్వైనా మిగులుతావు. జీవితం మన చేతుల్లోనే ఉందనుకుంటాం. కానీ పరిస్థితులు తెలియకుండానే లాగేసుకుంటాయి. గెలిచినవాడి విజయం వెనుక ఎంత కృషి ఉందో, ఓడినవాడి పరాజయం వెనుక కూడా అన్నే కారణాలు ఉంటాయి. ఒకరి కృషి స్ఫూర్తిని ఇస్తే మరొకరి కారణాలు ఏం చేయకూడదో సూచనలు ఇస్తాయి. మనం ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం మంచిది. కలల ప్రయాణం మెలకువ వరకే, అలల ప్రయాణం తీరం వరకే, మేఘాల ప్రయాణం కురిసే వరకే, కానీ స్నేహం ప్రయాణం మరణం వరకు. ఆవేశానికి అర్పులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్షు తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. ప్రతి మనిషిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందర్ని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే, కొందర్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. మీరు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవాళ్లను చేయకండి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. మాటకు విలువలేని చోట అడిగినా సమాధానం దొరకదు. ఎవర్ని స్నేహం కోసమో పరిచయం కోసమో నీవు వెతకాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిత్వం మంచిది అయితే చాలు, వారే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికీ విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో సంబంధాలు అనేవి రొట్టెతో సమానమైనవి. ఎందుకంటే కొద్దిగా మంట ఎక్కువైతే రొట్టె మాడి మసి కావటం ఖాయం. ఎవడో వాల్యూ ఇవ్వలేదని బాధపడకు. ఒక్కసారి విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండి చూడు. నీ వాల్యూ ఏంటో వాళ్లకు అర్థమవుతుంది. నీవు చేసిన మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు, జాగ్రత్త. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. గతంలో జరిగిన దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి. మనం లైఫ్లో కొందర్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. పరాయివాడు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోవచ్చు కానీ, మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంతకాలం మర్చిపోలేము. ఈ సొసైటీ మాటకి కట్టుబడి ఉండేవాడిని అవమానిస్తుంది, మాటలు మార్చేవాడిని గౌరవిస్తుంది. బురద నీటిలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవర్నీ అంచనా వేయకూడదు. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించే వాళ్ళే వివేకవంతులు.
పట్టరాని సంతోషాన్ని, భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది నీవు ప్రేమించిన వారే. నువ్వు ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసినవాడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు. నువ్వే తప్పు చెయ్యనప్పుడు ఎవరికీ భయపడకు. మిమ్మల్ని సహాయం అడిగిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకండి. మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎదుటివారి సహాయం అవసరమవుతుందని గుర్తుంచుకోండి. అంతో ఇంతో తెలివితేటలున్న వాడితో వాదించండి. ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకండి. మీ విఘ్నతను కోల్పోతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.